అందరికీ నమస్కారము. ఈరోజు మన భారత విద్యా విధానం గురించి మాట్లాడాలని ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది మన దేశంలో, స్పెషలీ దీని గురించి మాట్లాడింది. మన మోదీ సర్కార్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కేవలం మన భాషలోనే, మన మాతృభాషలోనే బోధన జరగాలి. అంటే తెలుగు వాళ్ళు తెలుగులో, మరాఠీ వాళ్ళు మరాఠీలో, బెంగాలీ వాళ్ళు బెంగాలీలో 5వ తరగతి వరకు వాళ్ళ భాషలోనే చెప్పాలి. చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే మన భాష మీద ఎప్పుడైతే పట్టు ఉంటుందో, చిన్నప్పటి నుంచి మనం మాట్లాడింది సేమ్ భాష, ఈ భాషలో మనకు పట్టు వస్తే కనుక ఏ భాషైనా నేర్చుకోగలం. ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి, లైక్ ఐర్లాండ్, ఫిన్లాండ్, జపాన్ అండ్ సౌత్ కొరియా, పోలాండ్. ఈ కంట్రీస్ అన్నీ ఇదే సిస్టమ్. అంటే వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు టీచ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇంకా వేరే లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వేరే లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ ఫస్ట్ మనకి ఉండాల్సిన గ్రిప్ మన లాంగ్వేజ్లో. ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. ఇంకా తర్వాత మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మన దేశంలో మొత్తం 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 15 లక్షల స్కూల్స్, 50,000 హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. బట్ వీటిల్లో ఎంతమంది మంచి క్వాలిటీ ఇస్తున్నారు, ఎంతమంది మంచి విద్యా విధానాన్ని ఇస్తున్నారు, ఎంతమంది వాళ్ళ స్టూడెంట్స్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఉద్యోగం వాళ్ళు వెతుక్కోకుండా ఉద్యోగం వాళ్ళనే వెతుక్కుని వచ్చేటట్టు చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనని మనం ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ సిస్టంలో నేను ముఖ్యంగా 6 పాయింట్లు మాట్లాడతానండి. 6 పాయింట్లు చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, టీచింగ్ క్వాలిటీ. చాలామంది టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరికీ నాలెడ్జ్ ఉందా అంటే దాంట్లో మనం కొంతమందికే నాలెడ్జ్ ఉందని చెప్పొచ్చు. వితౌట్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్లోకి వచ్చేస్తున్నారు వేరే దారి లేక. అలా వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే జనరేషన్ సఫర్ అయిపోతారు. జనరేషన్ టు జనరేషన్ వాళ్ళకు నాలెడ్జ్ లేక ఈ పిల్లలు ఇబ్బంది పడితే వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేక ఇట్లా జనరేషన్స్ నాశనం అయిపోతున్నాయి. సో కాబట్టి టీచర్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడము, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలామంది టీచర్స్కి నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, ఎట్లా చెప్పాలో తెలియదు. స్టూడెంట్స్కి చిన్న చిన్న మెథడ్లు, చిన్న చిన్న మైండ్ ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, ఆ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. ఈ రెండిట్లో మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ టీచర్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, కంటిన్యూస్గా ఒక 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు ఇలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి మంచి మంచి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే FDP ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా. వీటి ద్వారా మన క్వాలిటీని చక్కగా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనికి ఖర్చు అవుతుందంటారా? మన దేశంలో ఎన్ని చోట్ల వ్యర్థంగా, అనవసరంగా ఖర్చు చేస్తున్నాము. ఇది చాలా ముఖ్యము. ఇక్కడ ఖర్చు చేయండి. ఇక్కడ ఖర్చు చేస్తే స్టూడెంట్స్ బాగుపడతారు. స్టూడెంట్స్ బాగుపడితే ఆ స్టూడెంట్స్ రేపు పొద్దున ఇంజనీర్లు, డాక్టర్లు, IASలు అండ్ మంచి నైతిక విలువలు కలిగిన ఒక మంచి ప్రొఫెషన్గా తయారవడానికి ఇదే పునాది. ఇక్కడ ఖర్చు పెట్టండి. మీరు కొంచెం ఫండ్స్ పెట్టి ఆ ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి అది కరెక్ట్గా ప్రాపర్ వేలో వెళ్తుందా లేదో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పిల్లల మెదడుని దాన్ని బాగు చేయడానికి, వాళ్ళ చదువు వైపు చక్కగా మంచి నైతిక విలువలతో బాగా రాణించడానికి ఇదే ఇంపార్టెంట్. సో కాబట్టి టీచింగ్ క్వాలిటీ మీద చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇది లేకపోతే ఇంకా ఏది వేస్టే. ఇంకా రెండవది, స్మార్ట్ టీచింగ్ సిస్టమ్. ఆ రోజులు పోయినాయండి. గాన్ దోస్ డేస్ వేర్ టీచర్ యూస్ టు టీచ్ ఇన్ బిట్వీన్ ద 4 వాల్స్. ఆ 4 గోడల మధ్యలోనే నించుని పాఠాలు చెప్పే రోజులు పోయినాయి. ఇప్పుడు స్మార్ట్ సిస్టమ్స్ వచ్చినాయి. మనం ప్రాక్టికల్స్కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయించగలిగితే, ఎంత ప్రాక్టికల్గా చేయించగలిగితే వాళ్ళు అంత బాగా ఆ సబ్జెక్ట్ని, ఆ కంటెంట్ని గ్రిప్లోకి తెచ్చుకోగలరు. నేను 1 గంట సేపు నిలబడి పాఠం చెప్పాను అనుకోండి, అది 5 నిమిషాల్లో నేను ప్రాక్టికల్స్ ఏదైనా చేసి చూపిస్తే అది దీనికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంత బాగుంటుంది ఇది మన ప్రాక్టికల్ సిస్టమ్ అనేది. సో ప్రాక్టికల్ సిస్టమ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లల్ని ఇండస్ట్రియల్ టూర్స్ తీసుకెళ్ళడం, ఇండస్ట్రీ విజిట్స్ తీసుకెళ్ళడము. ఏదన్నా ఇప్పుడు టెక్నాలజీ బాగా ఉంది, మనకి యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. వాటిలో కొన్ని మంచి వీడియోస్ కానీ డౌన్లోడ్ చేయడం, మంచి
ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి దాన్ని పీపీటీలో ప్రజెంటేషన్స్ చేయడము, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతోటి ఏదన్నా మనకి కాన్ఫరెన్స్లు అరేంజ్ చేసి యూట్యూబ్ ద్వారా లేకపోతే వెబినార్స్ ద్వారా వాళ్ళతోటి మాట్లాడించడం, వాళ్ళతో పిల్లలకి ఇంటరాక్షన్ ఇప్పించడము, ఇవన్నీ మనకి ఉన్న కొత్త సాధనాలు. ఈ సాధనాలు ఉపయోగించుకోండి. పిల్లలు కూడా అప్డేట్ అవుతారు, వాళ్ళు కూడా టెక్నాలజీతో పాటు పెరుగుతారు. ఇది మనం చేయాల్సింది టు అప్డేట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ థర్డ్ పాయింట్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ వాళ్ళు చేస్తున్నారు చెప్పండి. రేపు పొద్దున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి పిల్లడు మాట్లాడలేదు. ఎక్కడి నుంచి మాట్లాడితే మీరు మాట్లాడిస్తే కదా మాట్లాడేది వాడు. మీరు కొంచెం టైం అలాట్ చేయండి, చిన్నప్పటి నుంచి అలాట్ చేయండి, స్కూల్ నుంచి అలాట్ చేయండి. వారానికి ఒక 2 క్లాసులు 3 క్లాసులు పెట్టండి. స్కూల్ అయిపోయిన తర్వాత పెట్టండి, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్తో రెగ్యులర్గా కొన్ని యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి, పిల్లలతో మాట్లాడించండి. వాళ్ళకి కొన్ని పాయింట్స్ చెప్పి వాటి మీద ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ అండ్ క్విజ్ కండక్ట్ చేయడము, అండ్ గ్రూప్ డిస్కషన్స్ చేయించడము, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయించడము, ఇట్లా ఇవన్నీ చేయిస్తూ ఉంటే కనుక ఇంకా డ్యాన్సులని, కరాటే నేర్పించడం, ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లు ఎక్కువగా ఉంచండి. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితి వచ్చినా వాడు గట్టిగా నిలబడే ధైర్యంగా ఎదుర్కొనే పొజిషన్లో ఉంటాడు. పుస్తకాలకు పురుగుని చేసి వాడిని సమాజం మీదకి వదిలేస్తే వాడు ఎక్కడ బతుకుతాడు? సో కాబట్టి ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద కొంచెం ధ్యానం ఉంచండి. రేపు పొద్దున వాడు చక్కగా తయారవుతాడు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ తోటి వాడు యాక్టివ్గా తయారవుతాడు. ఇంకా నెక్స్ట్ 4th పాయింట్, ప్లే గ్రౌండ్స్ ఒకటిను. ఎన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి ఇప్పుడు చూడండి మీరు. చాలా స్కూల్స్లో అండ్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఈ చైతన్య నారాయణలు వచ్చి ఉద్ధరించేస్తున్న పిల్లల్ని. సో ఈ స్కూల్స్ కాలేజెస్లో ప్లే గ్రౌండ్ అనే క్వశ్చనే లేదు. డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళు, ఇంటికెళ్ళు, ఇది పరిస్థితి. ప్లే గ్రౌండ్ ఉంటే వాడికి కాస్త కొంచెం బాడీ బిల్డింగ్కి, ఫిజికల్ ఫిట్నెస్కి, యాక్టివిటీస్కి కొంచెం ఆస్కారం అనేది ఉంటుంది. మేము స్కూల్లో ఉన్నప్పుడు, నేను చదివిన స్కూల్లో అయితే మంచి ప్లే గ్రౌండ్ ఉండేది. రోజు అసెంబ్లీ అవ్వంగానే ఒక 5-10 నిమిషాలైనా కనీసం ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. ఇక గేమ్స్ క్లాస్ ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ పీరియడ్ అంటూ ఉండేది. కొంచెం బాగా ఆడే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని ఒక గ్రూప్గా చేసి వాళ్ళందరికీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వడం, మార్చ్ ఫాస్ట్ చేయించడం, ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్. ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే వాడు బలంగా తయారవుతాడు. ఇక్కడ మెదడుకు కూడా డెఫినెట్లీ ఫరక్ పడుతుంది. వాడు మానసికంగా కృంగిపోడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యము, సాహసం వాడిలో ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీస్కి కంపల్సరీగా ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్స్కి అనుమతించకండి. మీరు కూడా చూసుకుని, పేరెంట్స్ కూడా చూసుకుని జాయిన్ చేయండి. ప్లే గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి, కాస్త మంచి స్కూల్లో. కేవలము చదువే సరిపోదు, చదువుతో పాటు ఇవన్నీ ఉంటేనే రేపు పొద్దున వాడు బాగుపడతాడు. సో కాబట్టి ప్లే గ్రౌండ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th పాయింట్, ఐ వాంట్ టు సే రిజర్వేషన్ సిస్టమ్. ఇదొకటి చాలా చీడ పురుగులాగా సమాజానికి పట్టి పీడిస్తున్న సమస్య. రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రతి చోట రిజర్వేషన్ బాగా యూజ్ చేసుకుని, బాగా బాగుపడి ఇంకా తరతరాలు యూజ్ చేసుకుంటున్నారు చాలామంది. అదే ఒక పేదవాడు ఒక మంచి కుటుంబంలో పుట్టి, ఎక్కడ రిజర్వేషన్ లేని కుటుంబంలో పుట్టి, అలాంటి కాస్ట్లో పుట్టి, వాడు పేదవాడు, వాడికి అవసరము, అలాంటి వాడిని ఎవరు చూస్తున్నారు చెప్పండి? అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా సీట్లు వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు రేపు పొద్దున ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి ప్రజల ప్రాణాలు తీయరా? ఏం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది? ఏం రిజర్వేషన్ సిస్టమ్ ఇది? ఇక్కడ వద్దు రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ ఇవ్వండి ఎవరికంటే బాగా చదవగలిగి, అతని దగ్గర డబ్బులు లేక కష్టపడుతున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. అందరికీ ఇవ్వకండి. అందరికీ ఇచ్చి చదువుకునే పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. అబాలిష్ దిస్ రిజర్వేషన్ సిస్టమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఎకనామిక్గా పోర్గా ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం ఆసరా చూపించండి, కానీ ఇక్కడ కాదు. చదువుకునే పిల్లలకు కొంచెం ఫినాన్షియల్గా హెల్ప్ చేయండి, కానీ ఈ రిజర్వేషన్ వదిలేయండి. రేపు కోట్లు పెట్టి మెడికల్లో, ఇంజనీరింగ్లో అక్కడ సీట్లలో కూర్చోబెడుతున్నారు పిల్లల్ని తీసుకెళ్ళి. వాడు రేపు పొద్దున మంచి ఇంజనీర్ అవుతాడా, మంచి డాక్టర్ అవుతాడు? అవ్వడు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, వాడికి ర్యాంక్ రాలేదు. ర్యాంక్ రానోడిని నీకు రిజర్వేషన్ ఇద్దరు నువ్వు పోయి చదువు అంటే వాడేం చదువుతాడు? సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రిజర్వేషన్ సిస్టమ్ జస్ట్ అబాలిష్. నెక్స్ట్ 6th పాయింట్, డొనేషన్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. డొనేషన్స్, దీనికి ఒక అదుపు అంటూ లేదు. ఇప్పుడు మన ఎంసెట్ అయిపోయింది, ఇంజనీరింగ్లోకి వెళ్ళాలి, నీట్ అయిపోయింది, మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి. వీళ్ళందరూ కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రతి కాలేజీలో 30%
ఓపెన్గా గవర్నమెంట్ చెప్పింది మీరు అమ్ముకోండి, ఈ సీట్లు మీకు ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకోండి. దెర్ ఇస్ నో ప్రాపర్ అమౌంట్, వీళ్ళకింత అని అసలు ఏమీ అదుపు లేదు దీనికి. రీసెంట్గా ఒక కాలేజ్ వాళ్ళు ఓపెన్గా 14 lakh రూపీస్ అడిగారు ఒక సీట్కి, సిఎస్సికి. ఆ వీడియో ఆల్రెడీ నా దగ్గరకు వచ్చింది. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఓపెన్గా అడుగుతున్నారు 14 lakh ఫర్ వన్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్. అది ఐఐటి కాదు, ఎన్ఐటి కాదు. ఇంకా రఫ్గా మాట్లాడడం ఒకటిను. ఇదేం ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, ఇట్లా అమ్ముకోవడము. అండ్ ఇంకొకటి, మనకి జేఈలో బి కేటగిరీ అని ఒకటి ఉంటుంది. జేఈ ర్యాంక్ వచ్చిన పిల్లలకి బి కేటగిరీ అని ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుంది. ఈ బేస్ మీద ఈ జేఈ ర్యాంక్ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఈ బి కేటగిరీకి వాళ్ళు జనరల్గా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఎన్ని కాలేజెస్ ఓపెన్గా విడుదల చేస్తున్నాయి చూడండి పేపర్లో. వాళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ మళ్ళీ మొత్తం ఆ 30% వాళ్ళు అమ్ముకుంటున్నారు, ప్రతి సీట్ అమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు ఇవ్వట్లేరు న్యాయంగా. పిల్లలకి రావాల్సిన సీట్లు అవి రావట్లేవు. దీనికి ఎవరు బాధ్యతలు, ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? సో కాబట్టి ప్రతి కాలేజ్ అసలు వాళ్ళు ఎడ్యుకేషన్ని ఇవ్వడం కాదు, విద్యను అందించడం కాదు, విద్యని ఆర్జిస్తున్నారు. విద్య పేరుతోన్న ధనాన్ని సంపాదించి పిల్లల కడుపులో వాళ్ళ యొక్క ప్రాణాలని తోడనికే కూర్చున్నాయి. ఇంకా చదువు సిస్టమ్కి వస్తే కేవలం చదువు చెప్పడం, అది ఎంత చెప్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమీ ఉండవు. బస్ ఖతం అయిపోయింది, మా పని అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంటే పిల్లలు బాగుపడరు. పిల్లలు బాగుపడకపోతే రేపు భవిష్యత్, మన దేశ భవిష్యత్ అయినా రాష్ట్ర భవిష్యత్ అయినా ప్రతిదీ మన పిల్లల మీద ఆధారపడి ఉంది. వీళ్ళే రేపొద్దున పెద్దగా అయ్యి వీళ్ళే మన ఆసరా, వీళ్ళే మనకి భవిష్యత్తు నిర్ణయించేవాళ్ళు. వీళ్ళకి మనం చక్కగా ఇవ్వకపోతే, వీళ్ళకి న్యాయం చేయకపోతే ఎక్కడిస్తామండి? సో కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ పాయింట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఈ వీడియోని మీరే కాకుండా మీకు సాధ్యమైనంత వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రేపు పొద్దున మీరే ఎడ్యుకేషన్ సిస్టంలో పైకి రావచ్చు, మీకే అధికారం రావచ్చు. మీరు సద్వినియోగం చేసుకోండి, మీరు మంచి డెసిషన్స్ తీసుకోండి, దీన్ని కొంచెం చేంజ్ చేయండి. పిల్లల్ని జనరేషన్ చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది నా ఒపీనియన్. సో ఏమంటారు? మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి. చేంజ్ చేద్దాం, ఈ సిస్టమ్ని కొద్దిగానే చేంజ్ చేద్దాం. ఏమంటారు? సరే, మీ యొక్క అభిప్రాయాలు కింద తెలియజేస్తారు. త్వరలో మీ ముందు ఇంకొక కొత్త టాపిక్తో వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ గుడ్ లక్.